దయ్యము చేత పీడింపబడుతూ వేదన చెందుతూ ఆ బిడ్డ నిదానంగా క్షీణించిపోయి ఆ పాప చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది. మరి తల్లి ఏం చేస్తుంది? ఎంతో దూరము నుండి ప్రయాసపడి యేసయ్య ఎక్కడున్నాడా అని ఎత్తుకుని అక్కడికి వచ్చింది. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒక తల్లి తన బిడ్డ కోసం యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈరోజు మీరు కూడా చాలా మంది ఎందుకమ్మా వచ్చావు అనంటయ్యా, నా కొడుకు తాగుతున్నాడయ్యా, ఆడు మారాలని వచ్చాను. ఏం పట్టింది ఆ కొడుక్కి? మద్యం అనే దయ్యం పట్టింది. కొంతమంది తల్లులు అంటూ ఉంటారు, అయ్యా నా బిడ్డలకు ఆరోగ్యం బాగోలేదయ్యా అందుకే వచ్చా. వాళ్ళకేం పట్టింది? అనారోగ్యం అనే దయ్యం పట్టింది. దయ్యపు యొక్క లక్షణాలు నానా రకరకాలుగా ఉంటాయి, ఒక రకంగా ఉండవు. దయ్యపు లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఈ రోజున చాలా కుటుంబాలలో దయ్యాలు పట్టి పీడింపబడుతున్నారు. కొంతమంది స్త్రీలు చూడండి, పొలం పనులు చేసే స్త్రీలను గురించి ఆలోచించండి, కంపెనీలలో పనిచేసే స్త్రీలను ఆలోచించండి, ఇంటి దగ్గరుండి చిన్న వ్యాపారం పెట్టుకుని బ్రతికే స్త్రీలను చూసి ఆలోచించండి. ఆ స్త్రీలు కూడా కష్టపడుతూ ఉంటే కొన్నిసార్లు భర్తలు త్రాగి వచ్చి ఆ భార్యలను పట్టుకొని కాళ్ళతో తన్నుతారు, పిడిగుద్దులు గుద్దుతారు, జుట్టుని ముడివేసి భార్యను పట్టుకుని చావు సంపులుగా కొడతా ఉంటారు, బాగా మద్యంతో ఉండి. అప్పుడేమంటారు? ఏమైనా పట్టిందే ఏంట్రా వీడికి, బంగారం లాంటి దాన్ని పట్టుకుని ఈ రకంగా చంపుకు తింటున్నాడు, వాడికి ఏమైనా పట్టిందా ఏమిట్రా అంటారనరా? మరి వాడికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఈరోజు దయ్యపు యొక్క కార్యాలు ఈ లోకములో అధికంగా జరుగుతూ ఉన్నాయి. దయ్యం పట్టిన వాళ్ళు బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? ఇంటిలో భర్త మారాలన్నా, బిడ్డలు మారాలన్నా, భర్త బాగుపడాలన్నా, బిడ్డలు బాగుపడాలన్నా, స్త్రీలారా మీ చేతుల్లో ఉంది ఆ ప్రయాస, ఆ ప్రయత్నము. చూసిన వాళ్ళు నిన్ను అంటారు, ఏమే నీకేమైనా పిచ్చి పట్టిందా, మన ఊర్లో ప్రార్థన లేదా, మన ఊర్లో లేదా అనంటే అప్పుడు ఆ రోజుల్లో కూడా అక్కడ వాళ్ళకి సమాజ మందిరాలు ఉన్నాయి, లేక కాదు. కానీ కార్యాలు చేసే యేసు దగ్గరకు రావాలి, కార్యాలు చేసే యేసుని ఆశ్రయించాలి అని అంటుంది. అయ్యా యేసయ్యా, నా కుమార్తె చావ సిద్ధమైపోయింది అయ్యా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. మరణకరమైన పరిస్థితులలో ఉన్న ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డను కాపాడుకునే ప్రయత్నాలు ఈ తల్లి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈరోజు ఓ స్త్రీలారా, మీ ప్రయాస లోకములో చూసే వారికి వెటకారంగా ఉంటుందేమో, కానీ మీ ప్రయాస యేసయ్య దగ్గర మాత్రం వ్యర్థం కాదు, అది మీకు ఆశీర్వాదం కలుగుద్ది. మెర్సీ గారు వీరు భీమవరం నుంచి రావడం జరిగింది. 8 నెలల క్రితం ఈమె భర్తకి క్యాన్సర్ అని తేలింది. అయితే ఆ యొక్క క్యాన్సర్తో బాధపడుతూ మందులు వాడుతున్నాడు, కానీ అది ఎంతకి తగ్గని పరిస్థితి. అప్పుడు ఈ సహోదరి ఈ పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగను గురించి ఫోన్లో యూట్యూబ్లో చూసి వీరు రావడానికి తీర్మానించుకుని వచ్చారు. తన భర్తను వెంటబెట్టుకుని వచ్చారు. దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఇప్పుడు ఈమె భర్త శరీరంలో క్యాన్సర్ అనే దానికి ఏమాత్రం చోటు లేకుండా పూర్తిగా దేవుడు తీసివేశాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఈమె యొక్క భర్త క్యాన్సర్ నుంచి విడుదల పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో
మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు: ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. వీరు నరసాపురం నుంచి రావడం జరిగింది. వీళ్ళ మనవడు 15 సంవత్సరాల వయసున్న పిల్లవాడు, 9th క్లాస్ చదువుతున్న పిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందట. హాస్పిటల్కి వెళ్తే మొదటి మందులు వాడండి, త్వరలో అతనికి ఆపరేషన్ పడుతుంది, చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా అని వైద్యులు చెప్పారట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి తన మనవడికి ఉన్నటువంటి ఆ గుండె బలహీనత తీసివేయబడాలి, స్వస్థత కలగాలని చెప్పి 7 నెలలు వస్తానని తీర్మానం చేసుకుని ఇది 6వ మాసం వీరు రావడం. ప్రతి నెల కూడా ప్రార్థించిన ఆ యొక్క ప్రేయర్ ఆయిల్ని ఈ స్థలం నుంచి తీసుకుని వెళ్ళి తన మనవడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ విశ్వాసంతో ఆ ప్రేయర్ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ప్రతిరోజు కొద్ది చుక్కలు త్రాగడం మొదలుపెట్టారు. దేవుని దయలో మరలా వెళ్ళి చెక్ చేయించుకుంటే ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పేసి వైద్యులు చెప్పారట. ఆ గుండె బలహీనత, ఆ యొక్క గుండె సంబంధమైనటువంటి సమస్య అంతా కూడా పూర్తిగా దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజు థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్,
ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ.